సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా తెలిసిన విషయమే. అంటే బాగా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు సీఎం జగన్‌కి వాళ్ళు వర్క్ చేయకపోతే ఏమైనా నష్టాలు ఉన్నాయంటారా? ఆంధ్రప్రదేశ్లో 2,55,464 మంది వాలంటీర్లు ఉన్నారు. యాక్చువల్గా వాలంటీర్లను పెట్టడంలో జగన్ ప్రధాన ఉద్దేశం తన పథకాల్ని ప్రజలకు అందించాలి, లబ్ధిదారులకు అందించాలనేది. అయితే దాంట్లో హిడెన్ అజెండా కూడా ఉంది. ఆ హిడెన్ అజెండా ఏంటంటే వీళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తారు, ఫైనల్గా తనకు ఎన్నికల్లో హెల్ప్ అవుతుంది అనేది. అంటే వీళ్ళనే రేపొద్దున బూత్ ఏజెంట్లుగా పెట్టచ్చు ఎలక్షన్లలో అనేది అతని ప్లాన్. బట్ ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం దీని మీద సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. అట్లాగే గతంలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన కూడా సిటిజన్స్ ఫోరం తరఫున సుప్రీంకోర్టులో అసలు వాలంటరీ వ్యవస్థనే రాజ్యాంగ విరుద్ధమని కూడా కోర్టుకేశారు. సో ఇది ఎప్పటి నుంచో ఎలక్షన్ కమిషన్కి అనేక ఫిర్యాదులు దీని మీద అందాయి. ఇప్పుడు జగన్కి ఒక రకమైన షాక్ అని చెప్పాలి, ఇంకొక రకంగా కొంత ఊరట అని కూడా చెప్పచ్చు. రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి ఏ రకంగానూ తీసుకోకూడదు, వాళ్ళను వీళ్ళ ఎలక్షన్ ఏజెంట్లుగా కానీ బూత్ ఆఫీసర్లుగా కానీ ఎలాగా కూడా వాడకూడదు, ఎన్నికలకు దూరంగా ఉంచాలి అనేది జగన్కి ఒక రకంగా షాక్ అని చెప్పాలి. బట్ జగన్కి షాక్ అని మనం అనుకుంటాం, కానీ జగన్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు దానికి. అతనికి కూడా తెలుసు ఇది జరుగుతుందని. అందుకని జగన్ ఏం చేస్తున్నాడంటే 2 నెలల పాటు ఉద్యోగం నుంచి వాళ్ళని తీసేస్తున్నారు. సో తీసేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా దే బికమ్ వైసీపీ కార్యకర్తలు అయిపోతారు కాబట్టి కార్యకర్తలు వీళ్ళ ఏజెంట్లుగా పనిచేస్తే రేపు పొద్దున ఎలక్షన్ కమిషను టెక్నికల్గా ఏం చేయడానికి లేదు. సో వీళ్ళకి కూడా నెలకి 15,000 వరకు శాలరీ ఇస్తున్నారు, 2 నెలలకి 30,000 ఇస్తారు. వాళ్ళకి 30 నుంచి 15 అంటున్నారు, అది పెరగచ్చు కూడా. సో ఇతర ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వచ్చు. సో ఆ రకంగా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టెక్నికల్గా వాళ్ళు వాలంటీర్లు కాదు కాబట్టి వైసీపీ తరఫున వాళ్ళు పనిచేస్తారు ఎలాగో. సో వైసీపీ తరఫున వాళ్ళు పనిచేయడాన్ని అయితే ఈసీ కానీ కోర్టులు కానీ ఆపే ప్రసక్తి లేవు. ఎందుకంటే టెంపరీగా వాళ్ళని ఏదో ఒక కారణం చెప్పి కోర్టులో కేసు ఉందనో ఇంకోటనో వాళ్ళని తీసేస్తారు. ఒకవేళ దాని మీద ఎవరైనా కోర్టుకి వెళ్ళినా కూడా మళ్ళీ అది టైం పడుతుంది, ఈ లోపల ఎలక్షన్లు అయిపోతాయి. సో ఇవన్నీ స్కెచ్ చేసుకొని జగన్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని కూర్చోన్నాడు. అందుకనే ఇప్పుడు వాళ్ళకి నిన్న అనేక అవార్డులు కూడా ప్రకటించారు. దాదాపు 392 కోట్లు నిన్న వాళ్ళకి బహుమతుల రూపంలో ఇస్తున్నారు. అందులో సేవా వజ్ర, ఈ సేవా వజ్ర 875 మందికి సేవా వజ్ర పేరుతో గతంలో 30,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని 50% పెంచి 45,000 ఇచ్చారు. దాని తర్వాత సేవారత్న ఇది వచ్చి 450 మందికి ఇస్తారు. అంటే ప్రతి మండల మున్సిపాలిటీ నుంచి సెలెక్ట్ చేసి ఇస్తున్నారు. ఇక సేవామిత్ర మిగిలిన 2,55,000 మందికి సేవామిత్ర ఇస్తున్నారు. సేవారత్నలో ఏమో 20,000 నుంచి 30,000 పెంచారు. సేవామిత్రలు ఏమో 10,000 నుంచి 15,000 పెంచారు. మొత్తంగా 50% వాళ్ళకి అవార్డుల రూపంలో పెంచారు. ఇవి కాకుండా 997 మంది, అంటే దాదాపు 1000 మందిని కలెక్టర్లు సెలెక్ట్ చేస్తారు. లోకల్గా వాళ్ళు అక్కడ సేవలు అందించిన దానికి కానీ దానికి కూడా రకరకాల రూపాల్లో అవార్డులు ఇస్తున్నారు. ఇవి కాకుండా కుక్కర్లు లాంటి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. సో నెక్స్ట్ వీళ్ళకి వరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది క్యాబినెట్లో. మా గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ 17,000 వరకు శాలరీ ఇస్తామని చెప్పబోతున్నారు. సో ఆ రకంగా వాలంటీర్లు ఏంటంటే ఒక పక్క చంద్రబాబు ఏమో ఇండైరెక్ట్గా మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లు జైలుకి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడని వార్తలు వచ్చాయి. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించాడు. అసలు వాలంటీర్లు అందరూ నేరస్తులు, క్రిమినల్స్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఈ క్రమంలో వాలంటీర్లు ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ రాకపోతే మనకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా
వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు. అది పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళని అఫ్సెల్గా వాళ్ళు ఉండే ఛాన్స్ అయితే లేదు. పార్టీ తరఫున మాత్రమే పనిచేస్తారు. అది ముందే ప్లాన్ చేసుకున్నాడు జగన్ కాబట్టి దానికి ఇబ్బంది లేదు. అయితే జగన్కి ఊరట కలిగించే రెండో అంశం ఏంటంటే ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పనిచేయడానికి అనుమతి ఇచ్చింది. నిజానికి సచివాలయ సిబ్బంది కూడా ఎలక్షన్కి దూరంగా ఉండాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఎందుకంటే సచివాలయ సిబ్బంది కూడా జగన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకున్నాడు. సో వాళ్ళు ఎన్నికల్లో జగన్కి అనుకూలంగానే పనిచేస్తారనేది ఎప్పటి నుంచో టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. బట్ ఆ రకంగా టీడీపీకి ఒక రకమైన చిన్న షాక్ అనే చెప్పాలి. అది వైసీపీకి మంచి అనుకూలమైన నిర్ణయం అని చెప్పాలి. అయితే ఇక్కడ కొన్ని కండిషన్లు కూడా పెట్టింది ఈసీ. ఆ కండిషన్లు ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ ఏజెంట్కి ఆఫీసర్కి పోలింగ్ ఆఫీసర్కి అసిస్టెంట్లుగా మాత్రమే ఉండాలి. అంటే మిసిలేనియస్ డ్యూటీస్లో మాత్రం వాడాలి. అంటే ఇంకు పూయడము అట్లాంటివి తప్ప వాళ్ళని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా బిఎల్ఓలుగా గతంలో ఏమన్నా పనిచేస్తుంటే మాత్రం వాళ్ళని అసలు అలో చేయకూడదు. బిఎల్ఓలుగా పనిచేయని వాళ్ళనే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళని బిఎల్ఓలుగా కానీ ఏజెంట్లు కానీ పెట్టకూడదు. ఓన్లీ మిసిలేనియస్ యాక్టివిటీస్కి పెట్టచ్చు అని చెప్పింది. ఆ మాత్రం కూడా జగన్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అఫ్సెల్గా అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకనే చంద్రబాబు ఏంటంటే బీజేపీతో పొత్తు కోసం ఎందుకు సీరియస్గా ట్రై చేస్తున్నాడు అంటే ఇట్లాంటి వాటి కోసమే. అంటే ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకుండా జగన్కి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబుకి ఇబ్బంది కాబట్టి మోడీతో కానీ మంచిగా ఉండి మోడీతో పొత్తులో ఉంటే సో ఎలక్షన్ కమిషన్ కూడా జగన్కి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోదు. రేపు పొద్దున జగన్ ఏమన్నా అరాచకాలు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ తమ వైపు ఉంటే కట్ చేస్తుంది జగన్ని. అది లేనప్పుడు జగన్ ఫ్రీడమ్ ఇచ్చేస్తే జగన్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. రెండోది అతని అధికార వ్యవస్థ అతని చేతిలో ఉంది, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కొద్దిగా భయపడుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ప్రజా వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలోకి ట్రాన్స్లేట్ కావాలి, కన్వర్ట్ కావాలి. ఆ కన్వర్ట్ కావాలంటే పోల్ మేనేజ్మెంట్లో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటువంటి గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ కావచ్చు, అదొకటి. రెండోది మనీ ఫ్లో, తన ఫండ్స్ను ఫ్రీగా ఎండ్ కన్జ్యూమర్ అంటే ఓటర్స్కి అందించాలంటే యంత్రాంగం ఫ్రీగా వదిలేయాలి. సో అది ఇప్పుడు చంద్రబాబు ముందన్న కర్తవ్యం. అంటే చంద్రబాబుకి ఏంటంటే ఒకటి తనకు మోర్ ఫ్రీడమ్ కావాలి, జగన్కి మోర్ ఫ్రీడము కట్ చేయాలి, మోర్ రిస్ట్రిక్షన్స్ జగన్కి పెట్టాలి. ఇది చేయాలంటే మోడీతో కలవాలి అనేది చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్. బట్ మోడీ అండ్ అమిత్ షాని కలిసినప్పుడు అమిత్ షా నడ్డాలు చాలా నెరవేర్చలేని డిమాండ్స్ పెట్టారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక మౌనం రాజ్యం వెళ్తూ ఉంది.